సో ఆఖరిగా మీతో మాట్లాడిన మాటలు ఆఖరి మాటలు బెంగళూరులో ఉన్నప్పుడు 2 డేస్లో వస్తున్నా అని చెప్పాడు. 2 డేస్లో వస్తున్నా అని చెప్పాడు. ధైర్యం ఇచ్చాము. ధైర్యంతోనే సరే వస్తున్నాను అని చెప్పాడు. అన్న వచ్చానే కలుస్తా అని చెప్పాడు. ఆయనకు ఇక్కడ వచ్చినా కూడా 5-6 సార్లు నేను కాల్ చేసినా ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అన్న పర్ కలుస్తాను అన్న లోపట నాకు మార్నింగ్ మధ్యాహ్నం నాకు కాల్ వచ్చేసింది. అన్న ఇట్లా చందన్న లేడు అని అనగానే మా అబ్బా టీవీలలో చూస్తాగానే మాకు అర్థమైపోయింది ఆయన ఇప్పుడు లోతుగా ఆ అమ్మాయిని ఏ విధంగా ఇష్టపడ్డాడో ఆ అమ్మాయిని ఆ ప్రేమని మళ్ళీ మీది పిలిపించేసుకుండు మా చందన్నని. అవును అదే మొత్తం విషయం ఎలా అయింది, యాక్సిడెంట్ ఎలా అయింది, నేను పండుకున్నానా లేకపోతే నేనే డ్రైవింగ్ చేసుకుంటా నీకు తెలుసు కదా అన్న. మేము ఎక్కడెక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా బయట ఎక్కడ పార్టీలకు పోయినా కూడా మ్యాక్సిమం ఆయన డ్రింక్ చేసినా ఆయననే డ్రైవింగ్ చేస్తాడు. అస్సలకి తెలియదు మాకు. మేము ఇంత క్లోజ్ ఉన్నా కూడా ఈ వదినతోని మేము 2-3 ఫంక్షన్కి వచ్చాము. ఈ వదినతోనే ఉంటున్నాను మాకు తెలుసు మాట. వీరితో చాలా ప్రేమతో ఉండే, చాలా హ్యాపీ బర్త్డేలు అయితే చాలా గ్రాండ్గా చేసిండు, చాలా ఉండే. ఆయన రాతలో ఈమె కూడా ఉన్నదేమో ఈ విధంగా అయింది. సరే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా మెయింటైన్ చేస్తారు అనుకొని తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకున్నారు అని ఈ విధంగా అవుతుంది అట్లా యాక్సిడెంట్ అవుతుంది అని మనతో అనుకోలేదు. ఇండస్ట్రీలో మేము ఆయన ఉన్న హైట్లకు గెటప్కి కొత్త విలను ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి ఆ నుంచి తెచ్చుకుంటారు, తమిళ్లో అక్కడ బొంబాయి నుంచి తెచ్చుకుంటారు. మంచి టాలెంట్ 3 పేజీలు సింగిల్ టేకింగ్లో ఒక్కపారు చూసి చెప్పగల కెపాసిటీ ఆయనకు ఉన్నది అని ఈ విధంగా అయితేనైతే మేము అనుకోలేము. లోతుగా ఉన్న ప్రేమనే ఈ మనిషిని కూడా తీసుకొని వెళ్ళింది. లోతుగా వెళ్ళిపోయాడు ఆయన. ఎవరినైనా సరే ఎవరైనా మాలాంటి ఫ్రెండ్స్ కూడా ప్రాణం ఇస్తాడు. ప్రేమ అవుతాను ఫ్రెండ్గా లేకపోతే ఆయన ఇచ్చేస్తాడు. ఆయనతో నచ్చిందంటే ఆయన ఏ విధంగానైనా ఫోన్ అయినా పిలిపించుకొని ఎంత ఆ అమ్మాయితో ఆ విధంగా ఉండి ఈ విధంగా తీసుకుపోయింది. థ్యాంక్ యూ.